ఈరోజు ఈ మాట మనలో ఎవరికైనా వర్తిస్తుందేమో. బయటికి నువ్వు చాలా చక్కగా, నీట్గా, అందంగా, నాజూగ్గా, ఆత్మీయంగా, ఆకర్షణీయంగా, అందరితో కలివిడిగా కనిపిస్తావేమో, కానీ లోపల హృదయం మాత్రం సరైంది కాదు. బయటికి పరిశుద్ధంగా కనిపిస్తావేమో, బయటికి ఆత్మీయుడిగా కనిపిస్తావేమో, కానీ వాస్తవంగా లోపల మాత్రం నీ హృదయం సరైంది కాదేమో. దయచేసి గమనించు. నువ్వు చేతిలో బైబిల్ పట్టుకొని ఎంతో చక్కగా మందిరానికి వచ్చి కలిసిన ప్రతి ఒక్కరిని షలోమ్ బ్రదర్, షలోమ్ సిస్టర్ అని పలకరిస్తూ ఉన్నప్పుడు నిన్ను చూసి నీ చుట్టూ ఉన్న వాళ్ళని పక్కన కూర్చుని ఎంత ఆత్మీయురాలో, ఎంత ఆత్మీయుడో అని వాళ్ళు అనొచ్చు. కానీ వ్యక్తిగతంగా నీ హృదయంలో ఉన్నటువంటి పాపం ఏమిటో వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. ఈ నటించే వాళ్ళంటే దేవుడికి అస్సలు గిట్టదండి. వేషధారులు అంటే వేషం ధరించిన వాళ్ళు, భక్తునిగా వేషం ధరించటం, పరిశుద్ధులుగా వేషం ధరించటం, ఆత్మీయులుగా వేషం ధరించటం, ఆత్మీయంగా మాట్లాడే ప్రయత్నం చేయడం, నలుగురి మధ్య చాలా మంచి వ్యక్తిగా, చాలా ఆత్మీయురాలుగా కనిపించే వాళ్ళు చూస్తే దేవుడికి చాలా కోపం వస్తుంది. ఎందుక నటన, పనికి మాలిన నటన అని దేవుడు ఖచ్చితంగా వారిని మొట్టికాయ వేస్తాడు.